టికెట్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 6 నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసింది ముఠా. వైజాగ్కు చెందిన డాక్టర్ రాజశేఖర్ కిడ్నీ ఆపరేషన్లు చేశారు. గతంలో వైజాగ్ కిడ్నీ రాకెట్లో అరెస్ట్ అయిన రాజశేఖర్ కిడ్నీ ఆపరేషన్ల కోసం హైదరాబాద్లో 3 ఆసుపత్రులు సెటప్ చేశారు. మొదట జనని ఆసుపత్రిలో 60 కిడ్నీ సర్జరీలు చేశారు. విషయం కాస్త లీక్ కావడంతో జనని ఆసుపత్రి మూసివేశారు. ఆ తర్వాత అవని ఆసుపత్రిలో 20 కిడ్నీ ఆపరేషన్లు చేశారు. నెల రోజుల్లో అలకనంద ఆసుపత్రిలో 20 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేయగా ఆపరేషన్ చేస్తున్న సమయంలో 3 మృతి చెందారు. ఇల్లీగల్ కావడంతో మృతుల బంధువులు ఫిర్యాదు చేయకుండా మిన్నకుండిపోయారు. ఒక్కో ఆపరేషన్కు 45 నుంచి 65 లక్షల వసూలు చేశారు. డబ్బు అవసరం ఉన్న వారిని ఉచ్చులోకి లాగుతోంది ఈ ముఠా. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. కిడ్నీ రాకెట్కి సంబంధించిన ముఠా ఆగడాలు రోజు రోజుకు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త తరహాల్లో వీరు చేసిన కిడ్నీ ఆపరేషన్స్ సంబంధించి అన్ని కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. 1 కాదు 2 కాదు ఏకంగా 90కి పైగా కూడా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు కూడా ఇప్పటి వరకు అధికారులు గుర్తించారు. ఇది సైదాబాద్కు సంబంధించిన మెయిన్ రోడ్, ప్రధాన రోడ్డు ఇది. ఈ రోడ్డుకు ఆనుకునే ఒక హాస్పిటల్ని నిర్మించడం జరిగింది. 2022లో డాక్టర్ అవినాష్ జనని హాస్పిటల్ పేరుతోటి ఇక్కడ పెట్టడం జరిగింది. 2022 నుంచి 2024 వరకు ఈ ఆసుపత్రి కొనసాగడం జరిగింది. ఆ టైంలో అతను ఈ ఆసుపత్రి నిర్వహణ చేయలేకపోయాడు. అప్పుడు వైజాగ్కి సంబంధించిన లక్ష్మణ్ అనే వ్యక్తి ఇతనికి పరిచయం కావడం జరిగింది. ఎప్పుడైతే ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆసుపత్రిని మూసివేయాలనుకున్నాడో ఆ సమయంలో ఇతను పరిచయం కావడం, ఆ తర్వాత లక్ష్మణ్ సూచనల మేరకు మొత్తం కూడా కిడ్నీ మార్పిడి చేయడం మొదలు పెట్టడం జరిగింది. అలా ఒక్కో కిడ్నీ మార్పిడికి దాదాపు అవినాష్కి 2.5 లక్షల రూపాయలు ఇచ్చేవారు. కానీ కిడ్నీకి సంబంధించి ఎవరైతే గ్రహీతలు ఉంటారో, అంటే కిడ్నీ ఎవరైతే పెట్టించుకుంటారో వాళ్ళ దగ్గర మాత్రం దాదాపు 55 నుంచి 60 లక్షల రూపాయల వరకు కూడా వసూలు చేసేవారు. కిడ్నీ దాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం 5 లక్షల రూపాయలు ఇచ్చేవారు. మిగతావి అందరికీ పంచేవారు. ఇందులో 2 డాక్టర్ సర్జన్స్ ప్రధానంగా ఉన్నారు. డాక్టర్ అవినాష్ కాకుండా మరొక 2 ఉన్నారు. ఒకరు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన సోహెబ్, చెన్నైకి సంబంధించిన రాజశేఖర్ పెరుమాల్. వీళ్ళు 3 కలిసి కూడా ఒక ముఠాగా ఏర్పడి ఈ విధంగా కిడ్నీ మార్పిడిలు చేసినట్లు కూడా అధికారులు దర్యాప్తులో గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ హాస్పిటల్ జనని హాస్పిటల్లోనే దాదాపు 60కి పైగా కూడా కిడ్నీ ఆపరేషన్స్ చేయడం జరిగింది. అది కూడా కేవలం 2 ఏళ్లలోనే. ఈ మొత్తం దాదాపు ఈ ముఠాకి సంబంధించి వీళ్ళంతా కూడా వెనకాల మొత్తం ఉన్నది కూడా లక్ష్మణ్ అనే యువకుడు. అతను వైజాగ్కి సంబంధించిన వాడు. అతను కిడ్నీకి సంబంధించిన మార్పిడి చేయించుకునే వాళ్ళు, కిడ్నీ దాతలు, వీళ్ళని మొత్తం కూడా అతనే అరేంజ్ చేసేవారు. అలాగే మెడికల్ అసిస్టెంట్లను కూడా అతనే అరేంజ్ చేసేవాడు. డాక్టర్స్ని కూడా అతనే తీసుకొచ్చేవాడు. ఇలా మొత్తం కూడా అతనితో పాటు మరొక 2 పూర్ణ, మరొక యువకుడు, వీళ్ళందరూ కలిసి కూడా ఈ ముఠాగా ఏర్పడి దీన్ని కిడ్నీ మార్పిడి ముఠాని కూడా నడిపించడం జరిగింది. ఎట్టకేలకు 2024 తర్వాత ఈ ఆసుపత్రిని మాత్రం డాక్టర్ అవినాష్ క్లోజ్ చేయడం జరిగింది. అది ఎందుకు క్లోజ్ చేశాడు అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఇప్పటి వరకు సర్జరీలు చేసిన డాక్టర్లలో ఒకడు రాజశేఖర్ పెరుమాల్ మాత్రమే. తమిళనాడుకు సంబంధించిన పెరుమాల్ ప్రస్తుతం అయితే పోలీసులకు చిక్కడం జరిగింది. అలాగే డాక్టర్ అవినాష్ కూడా పోలీసులకు చిక్కడం జరిగింది. ప్రస్తుతం ఇంకా పరారీలో ఉన్నాడు డాక్టర్ సోహెబ్. ఇతను జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన డాక్టర్. అతని కోసం ఒకవైపు గాలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ మొత్తం ముఠాకి సంబంధించి దాదాపు ఏడాదిలో, అంటే ఈ 2 ఏళ్లలో 2022 నుండి 2025 వరకు కూడా దాదాపు 90కి పైగా కూడా కిడ్నీ మార్పిడి చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న జనని ఆసుపత్రితో పాటు ఈ ఆసుపత్రి తర్వాత అరుణ ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడి నుండి మళ్ళీ అలకానంద ఆసుపత్రి, ఇలా ఆసుపత్రులు మార్చుకుంటూ వెళ్తూ కిడ్నీ మార్పిడిలు చేసినట్లు కూడా దర్యాప్తులో అధికారులు గుర్తించడం జరిగింది. కెమెరామెన్ గణపతితో రాధాకృష్ణ, టీవీ, హైదరాబాద్.